బీఆర్ఎస్ పాలనలో కొట్లాడి హైదరాబాద్ కు ఫార్ములా రేసింగ్ తెచ్చామన్నారు కేటీఆర్. 3 సంస్థలతో ఒప్పందం చేసుకుంటే గ్రీన్కో సంస్థ లాభం రాలేదని తప్పుకుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ వాస్తు పేరుతో ఒక గేట్ మార్చేందుకు 4 కోట్లు ఖర్చు చేయడమేంటన్నారు హరీష్ రావు. మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కోసం నిర్వహణ సంస్థ హెచ్ఎండిఏ, గ్రీన్కో 3 సంస్థలతో తాము 4 ఏళ్లు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్కో సంస్థ లాభం రాలేదని పక్కకు తప్పుకుందన్నారు. గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో ఈ రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బుల్ని తామిద్దామని అరవింద్ కుమార్ కు చెప్పానన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందులో అరవింద్ కుమార్ తప్పులేదని, మొత్తానికి బాధ్యత తానే తీసుకుంటానన్నారు కేటీఆర్. ఫిబ్రవరి 23లో కండక్ట్ చేసినాం. మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే, ప్రభుత్వం అంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అందరం కలిపి పెట్టిన ఖర్చు నాకు తెలిసి 35-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలే. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో ఏఎస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టిండు. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు కేటీఆర్. కల్లాల్లోకి ధాన్యం వచ్చి 20 రోజులైనా కొనుగోలు లేక రైతులు ఆవేదనలో ఉన్నారని ట్వీట్ చేశారు. హైడ్రా మూసి బ్యూటిఫికేషన్తో పేదలపై చూపిస్తున్న ప్రతాపం సమస్యలపై చూపాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో మొన్నటి వరకు పల్లె ప్రగతితో మురిసిన గ్రామాలు ఇవాళ మురికి కూపాలుగా తలపిస్తున్నాయని ట్వీట్ చేశారు కేటీఆర్. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన టౌన్లు సమస్యలకు నిలయంగా మారాయని విమర్శించారు. పట్టణాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక నగరవాసులు బాధపడే దుస్థితి కనిపిస్తుందన్నారు కేటీఆర్. గ్రీన్ టెక్నాలజీతో ఫైర్ సేఫ్టీ నిబంధనలతో దేశానికే తలమానికమైన కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చితో సీఎం రేవంత్ రెడ్డి గాయ్ చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు పూటకో మార్పు చేస్తున్నారని తెలిపారు. వాస్తు దోషం ఉందని ఒక గేట్ మార్పు చేయడానికి 4 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్పు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు. ఇక రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. 2023 జూన్లో మల్లారెడ్డి ఇల్లు, ఆఫీసులపై ఈడీ సోదాలు నిర్వహించింది. 12 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పీజీ మెడికల్ సీట్ల అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై మల్లారెడ్డిని వివరణ కోరింది.